అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఇవాళ మే నెలలో ధనుర్రాశి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అనమాట. ముందుగా మే నెలలో 4 గ్రహాలు వాళ్ళ స్థానాలు మారుతున్నాయన్నమాట. కుజుడు 11వ తారీఖున మీనం నుంచి మేషంలోకి, బుధుడు 14వ తారీఖున మేషం నుంచి వృషభంలోకి, అదే రోజున శుక్రుడు వృషభం నుంచి మిథునంలోకి, 15వ తారీఖున రవి మేషం నుంచి వృషభంలోకి స్థానాలు మారుతున్నారు అన్నమాట. సో ఇలా స్థానాలు మారినప్పుడు ధనుర్రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ధనుర్రాశి వాళ్ళకి పంచమంలో రవి కుజుల కలయిక. ఇది చాలా చాలా శుభకరమైన కలయిక. పంచమ స్థానంలో పంచమాధిపతి, భాగ్యాధిపతి. సో భాగ్యాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉండడం, ఇది అత్యద్భుతమైన రాజయోగం కింద మనం చెప్పచ్చు. సో వీళ్ళకి ఈ సమయంలో మంచి బుద్ధి, తీసుకునే నిర్ణయాలు మంచి బుద్ధితో, అంటే మంచి ఆలోచనతో తీసుకుంటారు అనమాట. అంటే తొందరపాటుగా డెసిషన్ కాకుండా మంచి ఆలోచన, మంచి బుద్ధితో కూడిన ఆలోచనలు చేసి సరైన నిర్ణయం వీళ్ళు చేస్తారన్నమాట. అదేవిధంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలలో చాలా కాన్ఫిడెన్స్, చాలా ఆత్మవిశ్వాసం ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా లోతుగా ఆలోచించి దాంట్లో చేయదగింది ఎంత, చేయకూడనిది ఎంత అని, అంటే అన్ని విషయాలు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. అలా నిర్ణయం చేసినప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ మార్చడానికి ఇంకా అవకాశం ఉండదు ఇంకా. సో అట్లాంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారనమాట. సో అదేవిధంగా చిల్డ్రన్ సంబంధించిన విషయాలు, చిల్డ్రన్తో మంచి టైం స్పెండ్ చేయడం, అదే పిల్లలతో సంబంధించిన వ్యవహారం కూడా ఈ మే నెలలో ధనుర్రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉందన్నమాట. సో అదేవిధంగా వీళ్ళు ఏ పని చేసినా చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా చేస్తారనమాట. ఏదో బెసుకుతూ ఏదో అట్లా కాకుండా చేసే పనిలో ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ధనుర్రాశి వాళ్ళకి వాళ్ళ మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సో పిల్లలతో మంచి టైం స్పెండ్, వాళ్ళ చిల్డ్రన్ తోటి మంచి టైం స్పెండ్ చేస్తారనమాట. సో ఇది రవి కుజుల కాంబినేషన్ పంచమంలో. 6th హౌస్లో బుధుడు. 6th హౌస్లో బుధుడు కూడా యోగిస్తాడు. బేసికల్గా 6th హౌస్లో శత్రు, రుణ, రోగాలు అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ బుధుడు ఉండడం వల్ల ఇక్కడ కూడా వీళ్ళ బుద్ధి, వీళ్ళ ఆలోచనతోటి వీళ్ళ కాంపిటీటర్స్ మీద వీళ్ళు పైచేయి సాధిస్తారనమాట. సో బుధుడు ఏంటంటే చాలా ఆలోచనతోటి, చాలా ఆలోచనతోటి అపోజిషన్ని ఎదుర్కొంటాడనమాట. సో మంచి కాంపిటీటర్స్ మీద పైచేయి సాధించడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా పర్ఫార్మ్ చేయడం అనేది ధనుర్రాశి వాళ్ళకి ఈ నెలంతా ఉంటుందన్నమాట. అదేవిధంగా రోగ, రుణం, సో వీటి విషయాల్లో కూడా వీళ్ళు మంచిగా ఆలోచనలు చేసి తెలివిగా దాన్ని ఓవర్కమ్ చేస్తారనమాట. సో 6th హౌస్ బుధుడు కూడా వీళ్ళకి యోగిస్తున్నాడు. నెక్స్ట్ సప్తమంలో శుక్రుడు కూడా వీళ్ళకి మంచి దాంపత్య జీవితం ఇచ్చి
అంటే బోత్ వైఫ్, హస్బెండ్ ఇద్దరికీ మంచిగా అంటే వాళ్ళ మధ్య మంచి రిలేషను. ఆహ్, వా సో, ఒకవేళ వైఫ్ అయితే హస్బెండ్ తోటి, హస్బెండ్ అయితే వైఫ్ తోటి మంచి టైమ్ స్పెండ్ చేయడం, ఆహ్, రిలేషన్‌షిప్ విషయాల్లో కూడా మంచి అనుకూలంగా ఈ నెలంతా ఉందనమాట. సో, ఓవరాల్‌గా ధనుర్రాశి వాళ్ళకి చిల్డ్రన్ విషయంలో, వాళ్ళ బుద్ధి సంబంధించిన విషయాల్లో, వాళ్ళ నిర్ణయాలు తీసుకునే విషయాల్లో, ఆహ్, దాంపత్య జీ దాంపత్య జీవితం, అదేవిధంగా శత్రు, రోగ, రుణాలు, ఈ విషయాల్లో ఈ విషయాల్లో అన్ని విధాలుగా ధనుర్రాశి వాళ్ళకి మే నెల బాగా యోగిస్తుందన్నమాట. చాలా, చాలా, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ముఖ్యంగా పంచమంలో రవి, కుజుల యొక్క కాంబినేషను ఆహ్, చాలా, చాలా మంచి కాంబినేషన్ అది. సో, ఈ విధంగా ధనురాశి వాళ్ళకి ఈ మే నెలంతా ఉంటుందన్నమాట. ఇది నాకు తెలిసినంత వరకు ధనుర్రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశితోటి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ. బాయ్.